అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇవాళ 24th జనవరి వెన్స్డే. ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో పర్ఫార్మెన్స్, అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఒకసారి మనం చూద్దాం. ఏషియన్ మార్కెట్స్ లో మనకి నికాయ్ అండ్ కాస్పీ రెండు 0.5% పైగా నష్టాలతో ట్రేడ్ అవుతుంటే, హాంకాంగ్ 1.4% లాభాలతో ట్రేడ్ అవుతుంది. షాంఘై 0.5% మేర లాభాలతో కొనసాగుతుంది. నెట్ఫ్లిక్స్ లో అనూహ్యంగా 13.1 మిలియన్ సబ్స్క్రైబర్స్ కొత్తగా యాడ్ అవ్వడం, రెవెన్యూ ఎస్టిమేట్స్ ని మించి వాళ్ళకి లాభాలు కంపెనీ ప్రకటించడంతో ఒక స్ట్రాంగ్ గెయిన్స్ మళ్ళీ నిన్న యుఎస్ మార్కెట్స్ లో చూసాం. నాస్డాక్ 0.5% మేర, S&P 500 1.5% మేర లాభాలతో ముగియగా, డౌ జోన్స్ 1.5% మేర నష్టాలతో ముగిసింది. నాస్డాక్ 100 ఫ్యూచర్స్ మాత్రం ప్రస్తుతం లాభాలతో కొనసాగుతుంది, బికాజ్ ఈ సబ్స్క్రైబర్ యాడ్ అలాగే రెవెన్యూస్ పెరగడం వల్ల. అండ్ అలీబాబా co-founders buy more than $200 million worth of shares, sending stock up. అలీబాబా స్టాక్ ఒక 6% మేర పెరిగింది. హాంకాంగ్ ఇండెక్స్ స్థాయిలో పెరగడానికి కూడా ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్. అండ్ న్యూ హ్యాంప్షైర్ ప్రైమరీ రిజల్ట్స్, ట్రంప్ డిఫీట్స్ హ్యాలీ, బిడెన్ స్వీప్స్ డెమోక్రాట్స్. ఇక మెల్లిమెల్లిగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ డొనాల్డ్ ట్రంప్ ముందుకు సాగుతున్నారు. eBay to eliminate about 1,000 jobs or 9% of full-time workforce. సో ఇలా కొన్ని మిక్స్డ్ రియాక్షన్స్ మనం ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి చూడవచ్చు. ఆయిల్ చూస్తేనేమో బ్రెంట్ కూడా ఆల్మోస్ట్ $80 దగ్గర స్థిరంగా ట్రేడ్ అవుతోంది. గోల్డ్ $30 దగ్గర స్థిరంగా ట్రేడ్ అవుతోంది. సో ఇక యుఎస్ వడ్డీ రేట్ల తగ్గింపు మీదే ప్రపంచమంతా ఒక ఆశ పెట్టుకుని ఉంది. ఎలాంటి రిజల్ట్స్, ఎంత వేగంగా యుఎస్ లో వడ్డీ రేట్ల తగ్గింపు ఉంటుంది అన్న అంశాల మీదే. స్టాక్స్ పరంగా ఒకసారి మనం చూస్తేనేమో మాత్రం ఇవాళ మనకి ఇండియన్ ఆయిల్, బజాజ్ ఆటో, డిఎల్ఎఫ్, టాటా స్టీల్, టెక్ మహీంద్రా తమ రిజల్ట్స్ ని అనౌన్స్ చేయబోతున్నాయి. జీ స్టాక్ ఒక 30% పతనమైన సంగతి మనకు తెలుసు. మంగళవారం రోజున సోనీ వీళ్ళతో మెర్జర్ అగ్రిమెంట్ ని టర్మినేట్ చేసుకుంది. సో స్టాక్ ఇంకా ఎక్కడ దాకా వస్తుంది, 140, 150, 160 ఈ లెవెల్స్ ఏంటని కూడా మనం తర్వాత మాట్లాడుకుందాం. ఒక్క జీ పోతూ తను ఒక్కటే నష్టపోవట్లేదు, రిలయన్స్ మీద కూడా ఆ ప్రభావాన్ని కొద్దిగా చూపిస్తుంది. యాక్సిస్ బ్యాంక్ రిజల్ట్స్ నిన్న ఒక 4% మేర లాభాల్లో వృద్ధి నమోదవడం చూసాం. మేడీ అసిస్ట్ నిన్న లిస్ట్ అయిన ఈ స్టాక్ లో గోల్డ్మాన్ సాక్స్, నోమురా లాంటి పెద్ద కంపెనీ, ప్రముఖ కంపెనీస్ వాటాలు తీసుకున్నాయి. ఇండస్ టవర్స్ 1,540 కోట్ల రూపాయల లాభాలను అనౌన్స్ చేసింది. గ్లెన్మార్క్ 119 కోట్ల రూపాయల లాభాలను అనౌన్స్ చేసింది. ఎల్ఎన్టీ ఫైనాన్స్ నెట్ ప్రాఫిట్ 640 కోట్ల రూపాయలుగా నమోదైంది. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కి ఒక పాజిటివ్ న్యూస్. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫిన్కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తో మెర్జర్ ని ఆమోదం తెలిపింది. హెవెల్స్ 288 crores ఆఫ్ నెట్ ప్రాఫిట్ ని తీసుకుంది. యునైటెడ్ స్పిరిట్స్ 350 crores ఆఫ్ ప్రాఫిట్ ని నమోదు చేసింది. సైంట్ నికర లాభాల్లో 21% మేర పతనం మనం ఇక్కడ చూసాం. టాటా ఎలక్సీ 206 కోట్ల రూపాయల లాభాలను అనౌన్స్ చేసింది. ఇక లుపిన్ కి ఒక పాజిటివ్ న్యూస్. యుఎస్ ఎఫ్టీఏ నుంచి వాళ్ళ రివరోక్సబన్ టాబ్లెట్స్ కి అక్కడ మార్కెట్ చేసుకునేందుకు యుఎస్ ఎఫ్డిఏ అప్రూవల్ లభించింది. ఇక ప్రధానంగా డిస్కస్ చేసుకోవాల్సిన అంశం, నిన్న స్ట్రీట్ లో సడన్ సెల్ ఆఫ్, భారీ ఎత్తున అమ్మకాల ఒత్తిడి మార్కెట్స్ ఒక్కసారిగా టెంటర్ హుక్స్ మీద నిలబెట్టింది. ఈ స్థాయి పతనం ఈ మధ్యకాలంలో మార్కెట్స్ ఎప్పుడు చూడలేదు. ఒక్కసారిగా మార్కెట్స్ అన్ని వణికిన వైనం నిన్న మనం చూడవచ్చు. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ లో 2.5 నుంచి 3% మేర, పిఎస్యు బ్యాంక్ స్టాక్స్, ఎస్పెషల్లీ రైల్వే స్టాక్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ రౌట్ ఇంకా కొనసాగుతూనే ఉంది. రియల్ ఎస్టేట్ స్టాక్స్ వీట ఒక్కసారిగా మార్కెట్స్ లో ఏదో తెలియని ఆందోళన మార్కెట్స్ చాలా భారీగా కిందికి లాగింది. ఒకటి యుఎస్ లో బాండ్ yields పెరుగుతున్నాయి. అండ్ తాజాగా సెబీ తీసుకొస్తున్న స్ట్రిక్టర్ అల్టిమేట్ బెనిఫిషియల్ ఓనర్షిప్ నార్మ్స్ కూడా కొద్దిగా ఫారిన్ కంపెనీస్ మన మార్కెట్స్ లో సెల్లింగ్ చేయడానికి కారణమయ్యాయి అన్నట్టుగా ఒక అంచనా కూడా ఇక్కడ కనిపిస్తోంది. అండ్ జీ సోనీ డీల్ రద్దయిపోవడము, దాని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అప్ టు $2 billion డౌన్ గ్రేడ్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ రిలయన్స్. అంటే మేజర్ గా ఇది ఈ డిస్నీ స్టార్ మీద కూడా దాని ఇంపాక్ట్ ఉంటుంది అన్నట్టుగా కూడా ఒక అంచనా ఇక్కడ మనం చూడవచ్చు. బికాస్ ఐసీసీ రైట్స్, మీడియా రైట్స్ లో వీళ్ళు డెట్ అబ్లిగేషన్ అంటే డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉంది. $1.5 billion వరకు సోనీకి, డిస్నీ కంపెనీకి జీ. బట్ వాళ్ళు అలా చేయకపోవడము, ఇది ప్రస్తుతం కొద్దిగా డిస్ప్యూట్ నడుస్తుండడము, దీంతో ఈ డిస్నీ వాల్యుయేషన్ తగ్గిపోవడము, డిస్నీ స్టార్ వాల్యుయేషన్ తగ్గిపోవడం, వీళ్ళు కొనుగోలు చేయాలనుకుంటున్న దాని మీద వాల్యుయేషన్ తగ్గించడము, ఇంటర్నేషనల్ కంపెనీస్ ఒకసారిగా మళ్ళీ మన మార్కెట్స్ ని నెగిటివ్ గా చూడడం, ఇవన్నీ కూడా ఒక
ఒక డిఫరెంట్ వాతావరణంలో మనం ఉన్నట్టుండి ఒక్క రోజులో సినారీ అయితే చేంజ్ అయిపోయింది. బట్ ఇవన్నీ కూడా ఒక్క కంపెనీ ఎఫెక్ట్ వల్ల. బట్ నిజంగా ఇప్పటికీ కూడా మనం పదే పదే అదే చెప్తున్నట్టు స్టాండ్ చాలా స్ట్రాంగ్ గా, ఫండమెంటల్స్ బాగున్నాయి, స్ట్రెంగ్త్ పాజిటివ్ గా ఉంది. సో ఇట్లాంటి ఒకటి రెండు రోజులు వచ్చిన నెగిటివ్ న్యూస్, ఒకటి రెండు కంపెనీస్ లో వచ్చిన ఎఫెక్ట్ గురించి మనం పెద్దగా వరీ కావాల్సిన అవసరం లేదు. బట్ స్టే ఇన్వెస్టెడ్, స్టే పాజిటివ్. నిన్న కూడా మనం పాజిటివ్ న్యూస్, ఇండియా టాప్స్ హాంకాంగ్ టు బికమ్ ఫోర్త్ లార్జెస్ట్ ఇన్ మార్కెట్ క్యాప్ పరంగా 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మనం నిలిచాము. మెల్లగా ఇంకొద్దిగా గట్టి పుష్ మనం చేస్తే జపాన్ ని కూడా బీట్ చేసి ముందుకు వెళ్ళవచ్చు. బట్ అక్కడి నుంచి ఆ, చాలా చాలా కష్టపడాల్సి ఉంటుంది ఆ, ఆ తర్వాత ప్లేసులకి వెళ్ళడానికి అయితే. బట్ ఒక 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మనం నిల్చునేందుకు ఒక అవకాశం మనకు దొరుకుతుంది. జీ 30% పతనమైంది. ఇక మోస్ట్ ఆఫ్ ది బ్రోకింగ్ ఏజెన్సీస్ అన్ని కూడా సెల్ 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 అన్న రికమెండేషన్ ఇస్తున్నాయి. ఎందుకంటే ఈ ఒక్క డీల్ తోనే ఏది అయిపోదు. మేజర్ గా ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటి అంటే మార్జిన్స్ తగ్గిపోతున్నాయి, అడ్వర్టైజ్మెంట్ రెవెన్యూ తగ్గిపోతుంది. సోనీతో వీళ్ళు మెర్జర్ ఒకటే కనీసం జీని బయటపడేసే అవకాశం. ఇంతకాలం లేట్ చేసి, ఇంతకాలం వెయిట్ చేసి జీ పూర్తిగా కేవలం 3.5-4% ఉన్న ప్రమోటర్ హోల్డింగ్ ని ఆ, వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని 96% మందిని నాశనం చేసింది జీ ప్రమోటింగ్ కంపెనీ, జీ ప్రమోటర్లు. పూర్తిగా దీనికే వాళ్ళు బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది. బ్రోకింగ్ ఏజెన్సీస్ అన్ని కూడా 150 నుంచి 200 లోపు టార్గెట్ ప్రైజ్లు ఇచ్చాయి జీకి. ఇక్కడిక్కడ బాటమ్ ఫిషింగ్ చేస్తాము. సో జీ ఏ 140 రూపాయలకి 150 రూపాయలకి వస్తే కొనుగోలు చేయొచ్చేమో ఆలోచన ఉండొచ్చేమో కాక, బట్ రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది, రివార్డ్ లిమిటెడ్ గా ఉండవచ్చు జీని ప్రస్తుతం టచ్ చేస్తే. రిస్క్ ఆఫ్ సెంటిమెంట్, యుఎస్ ఈల్డ్స్ సెల్ ఆఫ్ ఇన్ ఎఫ్పిఐ హెవీ స్టాక్స్. సో ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ దాదాపు 27,000 కోట్ల రూపాయల మేర స్టాక్స్ ని గత 4 సెషన్స్ లోనే అమ్మేశారు. మెయిన్ గా ఎఫ్పిఐ హోల్డింగ్స్ ఎక్కువ ఉన్న వాటిలో ఈ మధ్య బాగా వాళ్ళ ప్రాఫిట్స్ ని తీసుకుంటున్నారు. స్టాక్స్ ని తగ్గించుకోవడం ఇక్కడ చూడవచ్చు. ఐఈఎక్స్, ఆర్బిఎల్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా గత ఈ మధ్య కాలంలో ఎప్పుడూ లేని విధంగా అంత కనిష్ట స్థాయికి హెచ్డిఎఫ్సి బ్యాంక్ దిగి రావడము, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ క్రమంగా స్టాక్ లో సెల్లింగ్ చేస్తూ రావడం కూడా ఓవరాల్ గా మన మార్కెట్స్ మీద అయితే ఇంపాక్ట్ చూపిస్తుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్, ప్రెస్టీజ్ ఎస్టేట్స్, ఏంజల్ వన్, జిఎంఆర్, ఒబ్రా రియాలిటీ, బెర్జర్, పిడిలైట్, ఇవన్నీ వీటన్నిటిలో కూడా సెల్లింగ్ చేస్తూ వస్తున్నారు ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్. అదృష్టం ఏంటంటే ఐసిఐసిఐ బ్యాంక్ నిన్న మంచి రిజల్ట్స్ పోస్ట్ చేయడం మార్కెట్స్ మరింత దిగజారిపోకుండా ఉండడానికి, మార్కెట్స్ మరింతగా పతనం కాకుండా ఉండడానికి కొద్దిగా అడ్డుకట్ట వేసిందనే చెప్పుకోవచ్చు. యునైటెడ్ స్పిరిట్స్ లాభాల్లో 64% మేర వృద్ధి నమోదైంది. ఆర్ఈసి ఏదైతే నిన్న ప్రభుత్వం తీసుకొచ్చిందో, అనౌన్స్ చేసిందో సోలార్ రూఫ్ టాప్ ప్రాజెక్ట్స్ కి దాదాపు 1,20,000 కోట్ల రూపాయల మేర లెండ్ చేస్తాము ప్రధానమంత్రి సూర్యోదయ యోజనకి అని చెప్పి వెల్లడిస్తోంది. యూబీఐ టార్గెట్స్ 80% రికవరీ బై సెల్లింగ్ ఓవర్ 1,000 crores ఎన్పిఎస్ ని విక్రయించడం ద్వారా 80% రికవరీ చేస్తామని చెప్పి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలా నమ్మకంగా ఉంది. మెడ్ ప్లస్ ప్రమోటర్స్ ఏదైతే వార్బర్ పింకస్ డెట్ ఉందో ఆ డెట్ ని రీఫైనాన్స్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎల్ఎన్టీ ఫైనాన్స్ లాభాల్లో 41% మేర వృద్ధి నమోదైంది. అండ్ బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్ లో మనం చూస్తే మేజర్ గా 8 లక్షల కోట్ల రూపాయల మేర సంపద వైప్అవుట్ అయిపోయిన దాన్ని ప్రధానంగా ప్రచురించారు. ఫేమ్ 3 సెట్ టు పవర్ ఈ బసెస్ దిస్ బడ్జెట్. ఈ బడ్జెట్ లో ఈ బసెస్ ని ఫేమ్ 3 ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్టుగా ఒక అంచనా. సో ఈ బసెస్ లో ఎవరున్నారో మనకు తెలుసు. బైజూస్ లాసెస్ ఆల్మోస్ట్ డబుల్డ్ ఇన్ FY22. సో బైజూస్ లాసెస్ మరింతగా పెరుగుతూనే ఉన్నాయి. సో చారాణ కోడికి బారాణ మసాలా అన్నట్టు 5,000 కోట్ల రూపాయల ఆపరేటింగ్ రెవెన్యూకి 8,000 కోట్ల రూపాయల నికర నష్టాన్ని కంపెనీ అనౌన్స్ చేసింది. ఈవెన్ ఆఫ్టర్ వాల్యుయేషన్ 90% పైగా వాళ్ళు తగ్గించుకున్నప్పటికీ. సో ఇలా చాలా ఫ్యాక్టర్స్ మార్కెట్స్ నిన్న భారీగా పతనం అవ్వడానికి ప్రధానంగా కారణం చూపించాయి. సో ఇప్పుడు ఇక్కడ టెక్నికల్ లెవెల్స్ ని ఫాలో అవటం కానీ, ఎస్పెషల్లీ ఇన్వెస్టర్స్ సో మార్కెట్స్ లో ఎక్కువగా భారీ ఎత్తున ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలన్న ఆలోచన కొద్దిగా స్టే ఇన్వెస్టెడ్, క్యాష్ లో అయితే ఉండండి. ప్రస్తుతానికి ఒక మంచి ఆపర్చునిటీ కోసం మనం వెయిట్ చేద్దాం. సో ఈ ఇయర్ ప్రారంభం నుంచి మనం అనుకుంటుంది, సో ఈ ఏడాది భారీ ఎత్తున లాభాలు అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. సింగిల్ డిజిట్ గ్రోత్ ని మాత్రమే ఎక్స్పెక్ట్ చేయండి. దట్టు ఫండమెంటల్స్ పాజిటివ్ అనే కంపెనీస్ లో ఉండండి అని చెప్పి మనం పదే చెప్తూనే వస్తున్నాము. సో ఇలా చాలా అంశాలని కూడా మనం విజయవాడ వర్క్షాప్ లో మాట్లాడుకుందాం. 4వ తారీఖున ఫిబ్రవరి 4న. సో
రిజిస్ట్రేషన్ సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసుకోండి. చాలా వేగంగా ఈసారి రిజిస్ట్రేషన్స్ ప్రక్రియ పూర్తవుతుంది. మనకు లిమిటెడ్ నెంబర్ స్కోప్ ఉంటుంది కాబట్టి అక్కడ అకామిడేట్ చేసేందుకు. సో వి రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ఆసక్తి ఎవరైతే ఉంటుందో వాళ్ళందరూ ముందుగా మీరు చేసుకుంటే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇబ్బంది లేకుండా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు సక్సెస్ఫుల్గా. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.